అనకాపల్లి జిల్లాలో సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా జగన్ పరిపాలన చేశారు. మోసపూరిత హామీలతో వైసీపీ ఓడిపోయిందని అన్నారు. రోజువారీ కూలి చూడండి 15 వారం చేయాలి, డబ్బే 15 రోజులు. మొన్న 20 అయిందండి, 3 నెలలు కావాలని అది కూడా మళ్ళీ మార్చుకుంటే ఏప్రిల్ మంది అప్పుడే మే అయిపోతుంది, అప్పుడే మే వస్తుంది. ఎప్పుడే సరికి ఎందుకు అవుతుంది ఆలోచన? మీరే అన్నారు కదా, గత ప్రభుత్వం వచ్చి డైవర్షన్ చేస్తుంది తప్పు, గత ప్రభుత్వం వచ్చి చేసేద్దామా, మరి మీరేం చేస్తున్నారు? అప్పుడు మోసమంతా మహిమని చెప్పారు కదా. గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం జరిగిందా? గత ప్రభుత్వం ఎప్పుడైనా 4 రోజులు కూడకుండా ఎప్పుడు ఉన్నా? మరి ఎందుకు మీరు ఏం చేస్తారో మీరు? ఎందుకంటే లేదు, ఎంతసేపు ఆ బిల్లు ఇచ్చుకోవాలి, అప్పు చేసేయాలి, బిల్లు ఇచ్చేయాలి, బిల్లు ఇచ్చిన తర్వాత అందులో కమిషన్ కొట్టేయాలి. ఇదే కాకపోతే తప్ప ఇంకో కాకపోతే లేదు. ముందుగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమాని కూడా హృదయపూర్వకంగా పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. నిన్ననే సోదరుడు అదీప్ రాజు గారు వారి నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని నిన్న సభవారంలో ప్రారంభోత్సవం చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున నిన్న కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమం విజయవంతం అయినప్పుడు నిన్న ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. పార్టీ నష్టపోయాం, అధికారం నుంచి దిగిపోయాం, మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో అనేటువంటి అనుమానాలు తొలినాళ్ళలో అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం ఓడిపోయినటువంటి తొలినాళ్ళలో చూసాం. కానీ ఈరోజు ఒక సమావేశానికి పిలుపునిస్తే పార్టీ కోసం, పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకురావడం కోసం మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పడుతున్నటువంటి తపన చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమానమే ఉండాల్సినటువంటి పని లేదు. 2022లో మళ్ళీ పార్టీ అధికారంలో రావడం ఖాయమనేటువంటి విధంగా ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళు ఇటువంటి సమావేశం ఒకటి పెట్టాలంటే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితులు. మనం సమావేశం పెడితే మనిషి వస్తారా రారా, మన సభలు విజయవంతం అవుతాయి రావా, చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వస్తేనే జనాలు రావట్లేదు, మనం ఒక సమావేశం పెడితే విజయవంతం అవుతుందా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉండేవి. ఆ రకంగానే 4 సంవత్సరాలు ఎవరు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. తీరా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చారంటే 2023లో చంద్రబాబు నాయుడు జైల్లో వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు. అంటే 4 సంవత్సరాల్లో రోడ్డు మీదకి రావడానికి కూడా మనం అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా మన పరిపాలన సాగింది. సరే, అన్ని ఒకసారి ఇచ్చాం, అన్ని పథకాలు అందించాం, చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. తీరా అందుకే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏం లేదని చెప్పి ఓడించినట్టున్నాము. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా మా నిధులు కూడా ఎన్నో అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెడతారు. అయినప్పటికీ కూడా మా నిధులు పార్టీ నాయకుల సహకారంతో అందరూ కూడా కలిసికట్టుగా మరి పోరాటం చేస్తున్నాం. రేపు రాబోయే రోజులు కూడా మరిన్ని పోరాటం చేసిన అవసరం ఉంది. ఒక్క విషయం మనం తెలుసుకోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. దానికి చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలున్నాయన్నారు. అలాంటిదే కొత్తగా మరో స్కామ్ బయటపరిచింది. పెద్దల సహకారం తీసుకుని పేదలను బాగు చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశ్నించుకోవాలి. ఏమిటంటే పేదల దగ్గర ఎలా సంపద కొలగొట్టాలి, పేదలకు పంపిణీ పేరుతో పథకాన్ని రచిస్తారు,
ఆ పథకంలో వారికి ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటారో వాటిలో అంటే ఆ లబ్ధి పేరుతో పేదల పేరుతో లబ్ధి, కానీ పెద్దలకి అదే లబ్ధి, పెద్దలకి ఆ లబ్ధి చెందుతుంది తప్ప పేదలకి చేరట్లేదు అనేటువంటిది వాస్తవ విషయం. ప్రత్యేకంగా ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం 250 కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 250 కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ చేయాలి, దానికి శిక్షణ ఇవ్వాలి. గతంలో కూడా ఇదే విధంగా ఒక్కొక్క శాసనసభ్యుడికి 4,000, 5,000 మిషన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎలా మోసగించాలి అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఒక మిషన్ ఇస్తే మరి మీ మాటలు చూసినప్పుడు కోటలు దాటే, ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలంటారు, ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటారు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు, ఒక మీటింగ్లో ఏమో పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానంటారు, ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు, అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగిని తయారు చేస్తానంటారు. తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు. అంటే వారికి కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మీరు ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? మిషన్ ఖరీదంతా, మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత, దానిలో మీ వాటా ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే, అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి. ఇక్కడ మీరేం చేశారంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి కేటాయించింది సుమారుగా 22,000. ఒక లబ్ధిదారుడు అంటే ఒక మహిళకి కుట్టు మిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి 22 నుంచి 23,000 రూపాయలు కేటాయించారు. అందులో కుట్టు మిషన్ ఖరీదంతా 4,300 నుంచి ఇంకో 200. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రలాపనలు చేసే సీమరాజా, కిరాక్, ఆర్పి లాంటోళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరుతామని అంబటి రాంబాబు హెచ్చరించారు. తనపైన తమ పార్టీకి చెందిన నాయకులు పైన సీమరాజా, కిరాక్, ఆర్పి అసభ్యంగా పోస్టులు పెట్టడంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ వైసీపీ నాయకులు మండిపడ్డారు. లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు, వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు, ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా
ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట. ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంటు వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను. ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని, చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకున్నాను. రసీదు ఇవ్వటం అనేది వారి డ్యూటీ. ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి, నాకే కాదు ఎవరికైనా, కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి. జగన్ 5 ఏళ్ల పాలనలో రైతులు కంట కన్నీరు వస్తే నేడు కూటమి ప్రభుత్వంలో ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు పోడూరు మండలానికి సంబంధించి 9 పనులకు అక్షరాల 1,95,00,000 రూపాయలు, అంటే దగ్గర ఈరోజు 2 కోట్ల రూపాయలకి ఈవేళ 9 పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు, ఏదైతే జున్నూరు అరుంధతిపేట మేరీమాత విగ్రహం దగ్గర ఒక 30 లక్షల రూపాయలు సీసీ వాళ్ళు, అదేవిధంగా జున్నూరు ఛానల్ మీద 2 గ్రావెల్ రోడ్డు రైట్ లెఫ్ట్, ఒక సైడు 38 లక్షలు, ఇంకొక సైడు 27.96 లక్షల రూపాయలు. అదేవిధంగా వేడింగి గ్రామంలో మరి ఏదైతే గ్రావెల్ రహదారి కోసం అక్కడ ఒక 15.25 లక్షల రూపాయలు. అదేవిధంగా మరి ఏదైతే వేడింగి డ్యామ్ దగ్గర అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి 13.10 లక్షల రూపాయలు. అదేవిధంగా జున్నూరుపాలెం వంతెన దగ్గర గ్రావెల్ రహదారి కోసం 34 లక్షల రూపాయలు. అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ దగ్గర మొగల్తూరు డ్రైన్ మీద 9 లక్షల రూపాయల గ్రావెల్. అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ మొగల్తూరు డ్రైన్ మీద మరొక 21 లక్షల రూపాయలు గ్రావెల్ రహదారికి. అదేవిధంగా పెచ్చేటిపాలెం వంతెన దగ్గర జున్నూరు మైనర్ డ్రైను, ఉల్లంపురం మైనర్ డ్రైను, చందపురం మైనర్ డ్రైన్కి 7 లక్షల రూపాయలు డీసిల్టింగ్. ఈ రకంగా మొత్తం 9 పనులకు అక్షరాల 1,95,00,000 మరి ఈరోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మనందరం కూడా చూసాం ఈవేళ రైతాంగంగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ధాన్యం అమ్ముకోవాలని అంటే ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర వారం వేసి రోజులు పైబడి అక్కడే రైస్ మిల్ దగ్గర అన్నం ఉండేది కాదు, మంచినీళ్ళు ఉండేవి కాదు, టీ చుక్క కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవారు కాదు. వారం వేసి రోజులు రైస్ మిల్ దగ్గర పడిగాపులు. ఈరోజు అటువంటి పరిస్థితి ఉందా? ఈవేళ రైతు తనకు కావాల్సిన మిల్లుకి ఈవేళ ధాన్యం తోలుకుంటూ ఉన్నాడు. ఈవేళ ఏదైతే వర్షాలు పడ్డాయి, ఈదురుగాలులు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా ప్రతి ధాన్యం గింజ కూడా ఈవేళ కొనమంటూ ఉన్నాం. ఇప్పటికే మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఇప్పటికే 1,45,00,000 గోనె సంచులు ఇచ్చాం ఈవేళ రైతాంగానికి. ఈవేళ ఇంకా 37 లక్షల గోనె సంచులు ఇంకా రైతుల దగ్గర స్పేర్లో ఉన్నాయి. మళ్ళీ ఇది కాకుండా ఈరోజు వెస్ట్ గోదావరి కలెక్టర్ తోటి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారితో కూడా స్వయంగా ఈరోజు నేను మాట్లాడాం. అదేవిధంగా మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఎండీతో మాట్లాడాం. మళ్ళీ ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. అంటే ఒక ఈదురుగాలులు వస్తే, ఒక వర్షం వస్తే ఇమ్మీడియట్లీ ఒక మంత్రులుగా ఇంత సమన్వయం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రైతు అనేవాడు ఒక్క క్షణం కూడా బాధపడకూడదు. రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యం ఏ ఇబ్బంది లేకుండా ముందు మిల్లర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఏకైక ఆలోచనతో గతంలో ఎప్పుడు కూడా ఒక మంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ భగీరథ మహర్షి జయంతి మహోత్సవము సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు దుర్గానగర్ నందు భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. భగీరథుడు జయంతి ఈ రోజు ఒక పక్క భగీరథ గారి విగ్రహం ఏర్పాటు చేసుకుని ఈ రోజు భగీరథి జయంతి చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాల్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం 2019లోనే సగరులకు ఒక జీవో కూడా ఇచ్చి ఈ భగీరథ జయంతి ఖచ్చితంగా గ్రాండ్ గా స్టేట్ ఫంక్షన్ గా చేయాలని 2019లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ ఫంక్షన్ కూడా విజయవాడ కళాక్షేత్రంలో కూడా పెట్టుకొని ఘనంగా జరిపాం. మరి గత 5 సంవత్సరాలుగా
గాలికి వచ్చిన వారు గాలికే పోయారు. ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేక సగరులు చాలా బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు. వాళ్ళ మనోభావాలని గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, బడుగు బడిగిన వర్గాల కోసం పుట్టిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి ఈ సగర అంటే భగీరథ జయంతి ఈ రోజు స్టేట్ ఫంక్షన్ గాజువాకలోనే ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుల కోరిక మేరకు ఈ రోజు ఈ స్టేట్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. గత 7 సంవత్సరాలుగా విగ్రహం అంటే 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో విగ్రహావిష్కరణ చేసిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చి గాలి వదిలేశారు. మళ్ళీ ఈ రోజు ఈ విగ్రహావిష్కరణ చేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ చేయడం అందరికీ బీసీలందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి అపర భగీరథుడు ఆకాశ గంగను భూమికి తీసుకొస్తే మరి ఈ రోజు మన కలియుగ భగీరథుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేశాలి. ఈ రోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉపాధి సృష్టిస్తున్న విజనరీ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తాగునీరు ఉన్నాయి అంటే అది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ ఫంక్షన్ మేము అఫిషియల్ గా చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ విషయం ఆదేశించగానే కలెక్టర్ గారు కావచ్చు, మా డిపార్ట్మెంట్ గారు కావచ్చు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసన్న గారి దగ్గరుండి ఇవన్నీ పరిశీలించి ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడం ప్రోగ్రాం కూడా చాలా బాగా సక్సెస్ అయింది. మరి బీసీలో భాగమైన సగరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే బడిగిన వర్గాలన్నీ ముందుండాలని కోరుకునే వ్యక్తి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, బడుగు బడిగిన వర్గాల ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ అడుగుల్లో వేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. చేస్తామండి, ఎందుకంటే వారు ఆ రోజు సగరులు ఉప్పర అని ఉంది. మరి సగరులతో ఇంకా కొంతమంది కుల పెద్దలతో కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా ఉప్పర వద్దు, మాకు సగరే కావాలంటున్నారు కాబట్టి సగరుని కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు భగీరథుని జయంతి సందర్భంగా మరి అధిక సంఖ్యలో ఉన్నటువంటి సగర్లు కోరిక మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ ఫామ్ తర్వాత తన నుంచి క్రేజీ సీక్వెల్ చిత్రం అఖండ 2 రానుండగా ఈ సమయంలోనే తనకి పద్మభూషణ్ గౌరవం రావడం అనేది మొత్తం నందమూరి అభిమానులకి ఎంతో గర్వకారణంగా మారింది. 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక 50 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా, మా సినిమా కార్యక్రమం కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ. అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి, మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరీష్ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా, మీలో ఒకటిగా, మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను, నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అలాగే పాత్రికేయులకు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భూషలు కావు భూరి మేయంగత తార హారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ భూషలు కావు భూరి మయాంగత తారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషములిచ్చు పవిత్ర వాగ్భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీయున్ అన్నారు. అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతోమంది నా సహచర శాసన మండలి
శాసనసభ సభ్యులైతేనేమి, శాసన మండలి సభ్యులైతేనేమి, అలాగే లోక్సభ సభ్యులైతేనేమి, రాజ్యసభ సభ్యులైతేనేమి, అందరున్నారు నా సహచర. అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట